మంచిదండి. సో నడిపించిన బిడ్డలు, కీర్తనల భాగము, ఆరాధన నడిపించిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సో దేవుని యొక్క వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనము చదువుకుందామండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సాదృశ్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక చక్కని వర్తమానముని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు? తీసి పారవేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి యొక్క కోరిక ఏమిటి అంటే మనము బహుగా ఫలించాలి అని దేవుని యొక్క కోరిక. ఆయనకి మన పట్ల ఉన్నటువంటి వాంఛ ఏమిటి అంటే మనము ఫలిస్తూ ఉంటే ఆయనకి సంతోషము. మనము బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతూ ఉన్నది. ప్రియ సంగమా, ఇక్కడ తండ్రి అనగా వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరంట? పరలోకముందున్న తండ్రి వ్యవసాయకుడుగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్షావల్లి అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్షావల్లి అనగా యేసుక్రీస్తు వారు. అలానే తీగ అనగా ఇది మనకు సాదృశ్యముగా ఉన్నది. తీగ అంటే ఎవరు? మనము. అవును, ఆ యొక్క ద్రాక్షావల్లిని నాటినటువంటి వాడు పరలోకముందున్న తండ్రి ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించుట ద్వారా తీగలమైన మనము ద్రాక్షావల్లితో కలిసి మనము ఉన్నప్పుడు ఆ తీగలు ఏమవుతాయి అంట? ఫలించును. ఎలా ఫలించాలి అంటే మహాభివృద్ధి కలిగి ఫలించాలంట. బహుగా మనము ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించినట్లయితే మొదట ఎవరు ఫలిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎవరు ఫలిస్తారు? యోహాను సువార్త 15వ అధ్యాయములో 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అదే యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 4వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరు ఫలిస్తారో చూద్దాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఎవరు ఫలిస్తారు అంటే ద్రాక్ష యందు
వేరుతో ద్రాక్ష చెట్టుతో ఆ తీగ నిలిచి ఉన్నప్పుడు, అనగా దేవుని యందు మనము నిలిచి ఉన్నప్పుడు మనం ఏమవుతామంట? ఫలిస్తాము అని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ద్రాక్షావల్లితో సంబంధము లేకుండానే ఫలించటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది మాకు అవసరము లేదు, మేము ద్రాక్షావల్లితో నిలిచి ఉండము, మేము వేరుగా ఉంటాము, మేము వేరుగా చేసుకుంటూ ఉంటాము అని చాలామంది దేవునితోనూ, దేవుని బిడ్డలతోనూ, దేవుని సహవాసముతోనూ, మందిరములతోనూ సంబంధము లేకుండా ఫలించటానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ద్రాక్షావల్లికి తీగ వేరైపోతే అది ఫలించటం అట్లా పెట్టండి, ఆ తీగ ఏమైపోతుంది? ఒక 1 hour 2 hours ఎండిపోతుంది. ఈరోజు దేవునికి వేరుగా నీ భక్తి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావేమో. వాక్యమునకు వ్యతిరేకముగా, సహవాసమునకు వ్యతిరేకముగా, దేవుని బిడ్డలతో వ్యతిరేకముగా నాకు నేను అంటూ వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యము సామెతల గ్రంథం 18:1 ఒక మాట మనకి సెలవిస్తూ ఉన్నది. సామెతలు 18:1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూడండి, లెస్సైన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటారు కదా సామెతలు 8:14 జ్ఞానాధారము నేనే అంటున్నాడు. జ్ఞానము ఆయనై ఉన్నాడు, జ్ఞానాధారం ఆయనై ఉన్నాడు. ఈరోజు నువ్వు వేరుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు అంటే, వేరుగా నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తున్నావు అంటే, నీ జీవితంలో నువ్వు దేవునికి ఎలాగున్నావో తెలుసా? ఎలాగున్నామంట? విరోధులుగా ఉన్నాం. దేవునికి విరోధముగా మన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావు. నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. ఈరోజు ప్రభువు యందు నువ్వు నిలిచి ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు ద్రాక్షావల్లితో తీగలు ప్రాకాలి లేదు. ద్రాక్షావల్లి చిన్నదే, దాని వేరు అంత ఇంత కొంచెమే. తీగనైన నేను ఎంత బారుంటానో చూడు, ఎంత పచ్చగా ఉంటానో చూడు, ఎంతగా నేను అల్లుకుపోతున్నానో చూడు, నేనే బలంగా, నేను ఎట్లయినా ఫలించగలను అని చాలామంది మిడిమిడి జ్ఞానంతో పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, నీకు ఎంత బలమున్నా, నువ్వు ఎంత జ్ఞానవంతురాలువైనా, జ్ఞానవంతుడివైనా, ఈరోజు ద్రాక్షావల్లిలో నువ్వు నిలిచి ఉండకపోతే, ద్రాక్షావల్లితో నువ్వు అంటుకట్టుబడి ఉండకపోతే, ఫలభరితమైన జీవితము, ఫలించే అనుభవము నీలో నాలో ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? దేవుల్లో మనం నిజంగా ఫలిస్తూ ఉన్నామా? ఈరోజు ఎవరు ఫలిస్తారు అంటే, ప్రభువునందు నిలిచి ఉన్నవారు ఫలిస్తారంట. దేవుని యందు నిలిచి ఉన్నవారు ఫలిస్తారు. ఓకే, ఇప్పుడు రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం. మరి మనం దేవునిలో ఎలాగా నిలిచి ఉండాలి? ఏ విధముగా దేవుని దగ్గర మనం నిల్చొని ఉండాలి? ఎలాగా నిలబడాలి? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇదిగో నీ సన్నిధిలో విశ్వాసముతో నేను నిలబడి ఉన్నాను ప్రభా, నీ మీద ఆధారమై నిలబడి ఉన్నాను ప్రభా, నీ మీద నమ్మకం ఉంచి నేను నిలబడి ఉన్నాను ప్రభా. ఇలాగ మనం ప్రార్థన చేస్తాం. అంటే ఎలాగ నిలబడుతున్నాం మనం దేవుని సన్నిధి? లేక కొంతమంది నిలబడతారు. ఎలా నిలబడతారు? వాళ్ళ సొంత కష్టం మీద నిలబడటానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళుగా ఎదగడానికి మరి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే చూడండి, నిలిచి ఉండుట, ఎలాగ నిలబడాలి దేవుని ఎదుట? మరి అపోస్తలులైన అటువంటి వారు, యేసుప్రభు వారి యొక్క శిష్యులు బోధించినటువంటి వాక్యములు కానీ ఏ విధముగా నిలబడినారో ప్రభువునందు అని మనం చూసుకుంటే, అపోస్తల కార్యాల్లో చాలా క్లియర్గా మనం చదువుకుంటాం. 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ప్రియ సంగమా, ఎలాగ నిలబడ్డారంట దేవుని సన్నిధిలో వీళ్ళు? చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తలుల బోధ యందు వీరు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బోధించినటువంటి ఆ బోధ ప్రకారం అపోస్తలులు బోధిస్తూ ఉంటే, ఆదిమ సంఘములో ఉన్న వారందరూ కూడా చక్కగా దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడినట్లుగా, వాక్యము మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాం. నిలబడుట అనగా ఆధారపడుట. ఈరోజు దేవుని మీద ఆధారపడాలి. ఏ విధముగా? వాక్యముతో, వాక్యమై ఉన్న దేవుని మీద మనం ఆధారపడాలి. ఏ వాక్యం మీద ఆధారపడాలి? ఏ బోధ మీద మనం ఆధారపడుతూ ఉన్నాం? ఎక్కడ నువ్వు నిలుస్తూ ఉన్నావు? ఈరోజు చాలామంది దేవుని మందిరానికి రారు.
వాక్యము ఎక్కడైనా వాక్యమే అనుకుంటూ ఉంటారు, బోధ ఎక్కడైనా బోధే అనుకుంటూ ఉంటారు. టీవీలు పెట్టేసుకుంటారు, కాసేపు వాక్యాలు చూస్తూ ఉంటూ ఉంటారు, కాసేపు ఆ బోధ వినేస్తూ ఉంటూ ఉంటారు. ప్రియ సంగమా, సరైనటువంటి వాక్యములో మనము నిలిచి ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్ని మనం చదువుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల బోధలు ఎక్కువైపోయినాయి. ప్రియ సంగమా, ఈరోజు నీకు ఏ బోధ అవసరమో నీ కాపరికి తెలుసు. ఏ యొక్క మేత నీకు వేయాలో నీ కాపరికి తెలుసు. ఏ మేత ఎక్కువ వేస్తే నువ్వు తట్టుకోలేవో, నీకు అది అర్థం కాదో కూడా నీ కాపరికి తెలుసు. కాబట్టి నువ్వు తినగలిగినటువంటి మేత, నీకు క్షేమకరమైనటువంటి మేత నీ కాపరి నీకు పెడతాడు. ఒక తల్లిగా, తండ్రిగా, ఒక బిడ్డ గురించి, ఆ బిడ్డ తినే ఆహారము గురించి ఎవరికి తెలుస్తుందండి? తల్లికి తెలుస్తుంది, కొంచెం తండ్రికి తెలుస్తుంది. మనం ఏదైనా పిల్లలకి ఇవ్వబోతుంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ అంటారు, వద్దు 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 వద్దు, మా పిల్లవాడికి అది పడదు, అది అబ్బాయికి అనారోగ్యాన్ని కలుగచేసిద్ది, వద్దు, ఆ అమ్మాయికి అది పెట్టొద్దు చెప్తుంటారు. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఏది శ్రేష్టమో ఆ బిడ్డకి. ఈరోజు కాపరికి తెలుసు, ఒక విశ్వాసకి, సంఘ బిడ్డకి ఏ వాక్యము అవసరమో, ఏ వాక్యము యొక్క ఆహారం అవసరమో తెలుసు. కానీ ఈరోజు ఏమైపోతున్నారు? సత్యమైన వాక్యములో నిలిచి ఉండట్లా. సంఘములో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న వాక్యమందు శ్రేష్టమైన ఆహారము సంఘమునకు పెడుతూ ఉంటే అది సహించట్లా. ఫాస్ట్ ఫుడ్లు ఈరోజు ఎలాగ ఫోనుల్లో మనము బుక్ చేసుకుంటూ ఉంటారు చాలామంది కదండి. ఎంత స్పీడ్గా వచ్చేసిద్దో ఆహారం, అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆహారము శ్రేష్టమేనా? ఎంతోమందికి ఆ ఆహారము పడదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఫుడ్ పాయిజన్ అయిందంటూ ఉంటారు, రకరకాల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ బయట ఆకర్షణీయంగా కనపడే ఆ ఫుడ్కి ఆకర్షింపబడినట్లుగా అనేకులు బోధలకు కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు. పాపములో పడిపోయిన నీ జీవితంలో ఈరోజు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. అది సేవకులకి తెలుస్తూ ఉంటుంది. ఆ సేవకుడు నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరిస్తాడు. నువ్వు చేస్తున్నది తప్పు. బాప్తిసమిచ్చి యోహానుకి తెలిసినప్పుడు హెరోదు రాజుని, ఆ యొక్క హెరోదియాని హెచ్చరించాడు. మీరు చేస్తున్నది తప్పు హెచ్చరించాడు. కానీ నువ్వేం బోధింటావు? ఫోన్ పెట్టేసుకుంటావు, టీవీ పెట్టేసుకుంటావు, వాక్యం చూస్తూ ఉంటావు. ఏదో సేవకులు ఎప్పుడో చెప్పిన వాక్యాలు వస్తూ ఉంటాయి. ఏమొస్తుంది? ఇదిగో నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను అమితముగా ఆశీర్వదిస్తున్నాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఈరోజు నుంచి నిన్ను దీవిస్తున్నాడు అని. అబ్బా, అప్పుడు చూసిన పాస్టర్మ తిడతానే ఉంటుంది వాక్యంలో. చూడు, దేవుడు ఆశీర్వదిస్తాడంట, దేవుడు దీవిస్తాడంట. ఎలా? అది ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారు? ఏం బోధింటున్నావు నువ్వు? నిజమే, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరిని దీవిస్తాడు? పాపంలో పడిపోయి దాన్ని విడిచిపెట్టకుండా ఎంత గద్దిస్తున్నా, ఎంత బోధిస్తున్నా, ఎంత బతిమిలాడుతున్నా నువ్వు అది విడిచిపెట్టకుండా నేను ఇలానే పట్టుకుంటాను, అబ్బా దేవుడు నన్ను దీవిస్తాను అంటున్నాడు, అబ్బా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటూ ఉంటారు. ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ బోధలు వీళ్ళ చెవులకి ఎలాగున్నాయంట? కమ్మగా ఉన్నాయంట, కమ్మగా ఉంటున్నాయి. ప్రియ సంగమా, ఈరోజు సత్యమైన వాక్యము యందు నువ్వు నిలిచి ఉండవు. దేవుడు మాట్లాడుతున్న సత్యమైన బోధలో నీవు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను 2వ పత్రికలో మనం చూసినట్లయితే, యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఏమండి? క్రీస్తు వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్ళిపోతున్న నీవు దేవుణ్ణి అంగీకరించలేదు. ఆనాడు ఇంటింట కూరుకొని రొట్టె ఇడిచారు, అందుకని మేము కూడా ఇంట్లోనే కూడుకొని రొట్టె విరుస్తామనే బోధలు వస్తున్నాయి. ఆ రోజు సంఘాలు లేవు. వాస్తవంగా అప్పటికి ఇంకా సంఘాలు కట్టబడలా. ఇప్పుడు వీధికి ఒక సంఘం, 4-5 సంఘం. కానీ ఎలాగున్నది? అలాగా వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇంటింట కూడుకున్నారు. ఎట్లా ఇది వాక్యానుసారం అవుతుంది?
దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజముగా అనారోగ్యముతో ఉన్నవారు విశ్వాసముతో వచ్చినప్పుడు ప్రభువు వారిని బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడేమో కర్చీఫుల్లోనే మీకు స్వస్థత ఇస్తాను రండి, నూనెల్లోనే మీకు స్వస్థత ఇస్తాము రండి, మట్టిలో స్వస్థత ఉంది రండి, నీళ్ళల్లో అభిషేకం ఉంది రండి అంటూ పిలుస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, మారు మనసుకు మనము పొందినామనుటకు గుర్తుగా ప్రభువారు అంటున్నారు, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడుతున్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మనం ఎలాగో ఉన్నాం, ఏ బోధలో ఉన్నాం? కొంతమంది బోధిస్తూ ఉన్నారు బాప్తిసం అవసరం లేదంట, రొట్టె తీసుకుంటే పర్వాలేదంట. ఎలా తీసుకుంటావు? ప్రభువు శరీరము రక్తమని వివేచింపక తీసుకుంటున్నావు. ఎలా? ప్రియ సంగమ, పాపమును విడిచిపెట్టలేదనే కదా నువ్వు బాప్తిసంలోనికి రావట్లేదు. నాలో ఈ అవిధేయత ఉంది, నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ శాపం ఉన్నది, నేను ఇంకా దీన్ని విడిచిపెట్టలేదనే ఒక భయముతోనే కదా బాప్తిసం తీసుకోవట్లేదు. మరి బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు? నీలో ఒక ముళ్ళు ఉన్నది కాబట్టి, అవిధేయత ఉన్నది కాబట్టి. మరి ఆ అవిధేయత ఉంచుకొని కూడా రొట్టె తీసుకోమని ఎలా చెప్తాం? రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకున్న వారే బహు భయభక్తులతో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రతి దినము నలగ కొట్టుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతూ ఆ శరీరంలో పాలు భాగస్తులు అవుతున్నాం. ఎలా ఈ బోధ కరెక్టు? ప్రియ సంగమ, దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన బోధలో నిలిచి ఉండటం వల్ల ఫలించలేకపోతున్నారు చాలామంది. ఈరోజు వాక్యములో మనము నిలిచి ఉండాలంట. నిలిచి ఉండట, దేవుని యందు నిలిచి ఉండట అంటే సత్యమైన బోధలో మనము నిలిచి ఉండాలి. రెండోది, వారు ఇంకా ఏం చేశారంటండి? దేవుని యందు నిలిచి ఉండటానికి సహవాసముగా కూడుకుంటూ వస్తున్నారు. దేవుని సహవాసమును సంగముగా కూడుకుంటూ వాళ్ళు విడిచిపెట్టలేదు. హెబ్రీ పత్రికలో చెప్తూ ఉంటారు, 10వ అధ్యాయం 24-25 చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించు. ప్రియ సంగమ, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకంటే కొందరు ఆల్రెడీ ఏమైపోయారు? మానేస్తున్నారు. సమాజముగా కూడటం మానేశారు. మందిరంకి వెళ్తేనైనా మా పరిస్థితులు ఎవరు చూస్తారు? మా ఇంటి పరిస్థితులు ఎవరు చూస్తారు? మాకున్న అప్పుల పరిస్థితులు ఎవరు చూస్తారు? మాకున్నటువంటి లోటుపాట్లు ఎవరు చూస్తారు? మేము పనికి వెళ్ళకపోతే ఎట్లాగా? సమాజంగా కూడుకుంటూనేనా, మందిరానికి వెళ్తేనేనా దేవుడు ఉండేది? సమాజంగానే కూడుకోవాలా? మనసులో అనుకుంటే చాలదా? చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యము చెప్తుంది, నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావు అనటానికి గుర్తు సమాజముగా కూడుట నువ్వేం చేయకూడదంట? మానకూడదు. నువ్వు సమాజములో నిలబడి ఉండాలి, దేవుని సంఘములో నిలబడి ఉండాలి, సహవాసములో అంటుకట్టబడి ఉండాలి. ఒక సహోదరి అంటూ ఉన్నది, అమ్మా ఎన్ని నెలలైపోయిందమ్మా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు, ఎన్ని నెలలైపోయింది ప్రార్థనకు వచ్చేసి నువ్వు అని అంటే, ఆ చెల్లి అంటుంది, ఎట్లా అమ్మమ్మ నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతావమ్మా, ఎలా ఫలిస్తారు, నువ్వు ఇలా మానేస్తే ఎలాగా అంటే అంటుంది, నేను రాకపోయినా దేవుడు నన్ను బాగా ఆశీర్వదిస్తున్నాడుగా, నేను రాకపోయినా దేవుడు నన్ను బాగా ఫలింపజేస్తున్నాడుగా, దేవుడు నాకు బాగా తోడుగా ఉన్నాడుగా అంటూ ఉంది. ప్రియ సంగమా, ఎలాంటి ఆశీర్వాదాల మీద ఆధారపడుతున్నారో చూడండి. సహవాసములో కూడుకొనకుండా నువ్వు వేరైపోతే దేవునికి విరోధమైపోతూ ఉన్నావు. మందిరమునకు నువ్వు దూరం అయిపోయావు. ఇప్పటికే ఎంతో భ్రష్టులైపోయారు చాలామంది, ధనాపేక్ష పరులైపోయి, ధనాపేక్ష అనే దయ్యములు పట్టి ఈరోజు చాలామంది మా అబ్బాయికి దయ్యం పట్టింది, మా వాళ్ళకి దయ్యం పట్టిందని తీసుకొస్తూ ఉన్నారు చాలామంది. నిజమైన దయ్యాలు ఏంటండి? వ్యభిచారం అనే దయ్యం పట్టినటువంటి వాళ్ళు, ధనాపేక్ష అనే దయ్యం పట్టినటువంటి వాళ్ళు, సినిమాలనే దయ్యం పట్టినటువంటి వాళ్ళు, అబద్ధాలనే దయ్యము. ఈరోజు అవన్నీ దయ్యాలు కాదా? ఇవన్నీ దయ్యాల రూపంలో నిన్ను పీడించట్లేదా? పైకి చక్కగా కనబడుతున్నటువంటి వారము కానీ అంతరంగములో దురాత్మ, దెయ్యపు ఆత్మ కలిగినటువంటి వారిగా ఉంటున్నామంట. ఈరోజు సహవాసముగా కూడుట మానవద్దు. కొరింథీ 1 పత్రిక 1:9 అంటున్నాడు, మన
ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసమునకు నిన్ను పిలుస్తుంటే నేను వేరుగా ఉంటానంటే ఎలా? నేను వేరుగా ఉండి కూడా ఫలిస్తానంటున్నారు, వేరుగా ఉండి కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాను అంటున్నారు. ప్రియ సంగమా, అది కరెక్ట్ కాదు. సంఘములోనూ కూడుకోవాలి. దేవుని చెప్పినటువంటి మాట ప్రకారము మనం నిలబడాలి. సహవాసము కొరకు మనం నిలబడాలి, సహవాసములో మనము నిలబడాలని దేవుని వాక్యం మనము సెలవిస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రికలో అంటూ ఉంటాడు, 1వ అధ్యాయము 3వ వచనములో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మరి నీ సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో ఉన్నది? ఈరోజు సమాజముగా కూడుట మానేసి ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేనితో సహవాసం చేస్తున్నావు? ఈరోజు సంఘము పలచబడిపోవటానికి కారణము డబ్బు సహవాసము, ధనాపేక్ష అనే సహవాసము కాదా? దాన్ని ప్రేమించి పరిగెత్తి 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 ఎంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? ఈరోజు ఎలాంటి సహవాసం? మనము సంఘముతో మనం ఏం కలిగి ఉండాలంట? సహవాసము కలిగి ఉండాలి. మన సంఘ మధ్యవార కూడికలకి పరిగెత్తాలి దేవుని సన్నిధికి. సహోదరుల్ని చూస్తూ ఉంటాం, ఉదయం అనంగా దేవుని పని చేయడానికి మందిరానికి వెళ్తారు. కట్టబడుతుంది వాళ్ళ మందిరం, కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. చక్కగా పొద్దున్నే వెళ్ళిపోతారు, ఏదో పనికి వెళ్ళిపోయినట్టు 8-9 వెళ్ళిపోతారు. వాళ్ళకేం రూపాయి లాభం ఏం రాదు, పరిగెత్తుతూ ఉంటారు. పని చేసి వచ్చి 5:30కి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంట్లో మళ్ళీ సర్దుకొని చూసుకొని చేసి పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ 5:30కి ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు వెంటనే 6:30-7 మళ్ళీ సంఘ కార్యక్రమం కూడికి పరిగెత్తుతున్నారు ఉపవాస ప్రార్థనకి. వారు మరలా అలిసిపోయి 9:30కి ఉపవాస ప్రార్థన నుంచి తిరిగి వస్తున్నారు. అదే మనమైతే ఏం చేస్తాం? నీ పొట్టకూటి కోసం పరిగెత్తి కూడా అలిసిపోయానని ఇంట్లో పడిపోయి కనీసం ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ స్టడీ ఉండదు, ఒక స్త్రీల కూడిక ఉండదు, ఏమీ ఉండవు మన జీవితాల్లో. ఎక్కడ నువ్వు సహవాసంలో కూడుతున్నావు? ఎక్కడ దేవుడు చెప్పినట్లు సహవాసంలో నిలిచి ఉంటున్నావు? 3వ విషయంకి వచ్చేద్దాం రండి. 3వ విషయాన్ని మనం చూద్దాం. ఏం చేస్తున్నారంటండి? రొట్టె విరుచుట యందును. ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? రొట్టె విరుచుట యందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని నెలలు ప్రభువు శరీరంలో రక్తంలో పాలుభాగస్తులయ్యి నువ్వు దూరం అయిపోతూ ఉన్నావు. దేవుని యొక్క శరీరంలో రక్తంలో ఎంత దూరం అయిపోతూ ఉన్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు 11వ అధ్యాయములో 24-25 వచనాల్లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని చేయుడని చెప్పాను. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట, ప్రభువు యందు నిలిచి ఉండుట, ఆయన్ని దినదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె ఇడిచినప్పుడు, ఆయన యొక్క ద్రాక్షారసం మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉన్నావు నువ్వు, అందుకే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. కానీ రొట్టె విరుచుట్లో ప్రభువు శరీరం అంటే అసలు ఏమాత్రము కూడా భయం ఉండదండి. ఈరోజు మొదటి ఆదివారం దేవుని యొక్క శరీరము రొట్టె ఇస్తారని తెలిసి కూడా రారు. చూద్దాం, ఈసారి నెలలో చూసుకుందాంలే. ఏమండి, దేవుని వాక్యం వాళ్ళు కొందరు దేవునికి వ్యతిరేకముగా మారు మనసు పొందకపోయినా, బాప్తిసం తీసుకోకపోయినా రొట్టిస్తున్నారు చూడండి, పరలోకం వెళ్ళాలని. వాళ్ళు వెళ్ళరండి. ఇదిగో ఈ ప్రభువుని నమ్ముకొని కూడా రక్షింపబడి ప్రభువు కోసం బాప్తిసం తీసుకొని వారు సరిచేసుకుంటూ బ్రతుకుతూ భయముతో రొట్టెలో శరీరంలో ఆయన యొక్క రక్తములో పాలు భాగస్తులు అవ్వకుండా జీవిస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు చూడండి. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళరంతే. చూడండి ఎంతమంది, ఎన్ని నెలలు అవుతుంది ప్రభు శరీరంలో రక్తంలో పాలు భాగస్తులు అవి దేవునికి వేరుగా జీవిస్తూ ఉన్నారు. నిలిచి ఉండట్లా. ఈరోజు ప్రభువు దినము, ఈరోజు రొట్టిస్తారు సంఘములో, మనకి సహవాసములో నెలకోసారి మనం తీసుకుంటాం. మొదటి ఆదివారం మానకూడదని భయముతో రావాలి, భయముతో పరిగెత్తాలి. రొట్టె విరుచుట యందు రొట్టె విరిచిన వాడు ఏం చేయాలి? ప్రభువుని ప్రకటించాలి. సువార్తను ఆయన వచ్చే వరకు ఆయన కొరకు బ్రతకాలి. 4వదిగా చూద్దాం, ఏం చేస్తున్నారంటండి? ప్రార్థన చేయుటలో నిలిచి ఉన్నారు.
ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనుదినము మానక కూడుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నారంట? ప్రార్థన చేస్తున్నారు. దానియేలు అయితే 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాను అని మనం చూస్తూ ఉన్నాం. మానక దానియేలు ముమ్మారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చాను. ఎలాగొచ్చాడంటండి? ఒక శాసనం వచ్చేసింది. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తామని శాసనం వచ్చింది. అయినా కూడా విడిచిపెట్టకుండా దేవుని యందు నిలిచి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 7 సార్లు ప్రార్థన. దావీదు కంటే పెద్ద పోస్టులో నువ్వు ఉన్నావా? నేను పెద్ద పోస్ట్ చేస్తున్నావా? దావీదు మహారాజు, చక్రవర్తి, ఆయన గొప్ప రాజు. ఇశ్రాయేల్ ప్రజలకి అందరికీ 12 గోత్రాల ప్రజలకి రాజు, చక్రవర్తి అయి ఉండి కూడా ఎన్నో పనులు, రాజ్య భారము తన మీద ఉన్నది. శత్రువుల నుంచి తన ప్రజలని, రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ప్రజలలో వచ్చిన కలహాలు తీరుస్తూ ఉండాలి. ప్రజలకు వచ్చిన కష్టాలు పట్టించుకుంటూ ఉండాలి. కరువు వచ్చిందేమో చూసుకుంటూ ఉండాలి. తనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారిని చూసుకుంటూ ఉండాలి. ఇన్ని పనులు ఉన్నటువంటి దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? నువ్వు వెళ్ళే ఒక్క పనికి డింగు చేసే ఒక్క పనికి 5 నిమిషాలు ప్రార్థన చేయటానికి 60 సాకులు చెప్తావు. 60 సాకులు చెబుతావు ప్రార్థన చేసుకోవడానికి కూడా. ఎక్కడ నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నట్టు? ప్రభు దగ్గర ఎక్కడ నిలబడుతున్నావు? ఆయన కోసం ప్రార్థనలో నిలిచి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. పేతురు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన. శోధన వచ్చింది, సమస్య వచ్చింది. అక్కడ పేతుర్ని చెరసాల్లో వేశారు. వీళ్ళందరూ ఎక్కడ నిల్చున్నారు? ఎక్కడెక్కడికన్నా పోయి నిల్చొని అడుక్కుంటున్నారా? కాదు, ప్రార్థనలో దేవుని దగ్గర నిల్చున్నారు. అక్కడ నిలబడ్డారు, అంతే. స్టాండ్ తీసుకున్నారు. ప్రభువా మాకు సహాయం చేయండి. ప్రియ సంగమా, ఈరోజు నీవు కూడా దేవుని యందు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి. సహవాసమందు నువ్వు నిలిచి ఉండాలి. రొట్టె విరుచుటి యందు నువ్వు నిలిచి ఉండాలి. ప్రార్థన యందు నువ్వు నిలబడినప్పుడు దేవునితో అంట కట్టబడిన బిడ్డగా నువ్వేమవుతావంట? ఫలిస్తావు. ఇవి చేయకుండా చాలామంది మేము ఫలిస్తున్నాం, మేము బాగున్నాం అనుకుంటూ ఉంటారు. ఇందా చెప్పే కదా, ఆ సహోదరి అంటున్నది, నేను రాకపోయినా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? బాగా ఆశీర్వదిస్తున్నాడు. ఏం ఆశీర్వదిస్తున్నాడు? టీవీ కొనుక్కుంటే ఆశీర్వాదమా? 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే ఆశీర్వాదమా? 4 సవరీల బంగారం కొనుక్కుంటే ఆశీర్వాదమా? అది నువ్వేంది? అన్యులు కూడా కొనుక్కుంటున్నారు. నీకంటే వాళ్ళు డబల్ కొనుక్కుంటున్నారు. ఇంకా అంటే అప్పుడు వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడ్డారా? వాళ్ళు ఇంకా ఫలించిన వాళ్ళు ఇంకా దేవుడు బాగా వాళ్ళని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు నీ లెక్కలో, నీ భాషలో నేను రాకపోయినా దేవుడు నన్ను ఏం చేయలేదు? విడిచిపెట్టలా. ఏం చేస్తున్నాడంట? ఆమెని ఆశీర్వదిస్తున్నాడంట. ఎక్కడికి రాకపోయినా, నెలల తరబడి దేవుడి సన్నిధికి రాకపోయినా ఆమెను ఆశీర్వదిస్తున్నాడంట. ఎంత దారుణమైన మాట అండి. నీ ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ కొనుక్కుంటే దేవుడు ఆశీర్వదించినట్టు. అవి జస్ట్ అవసరాలు మాత్రమే. భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు నీ అవసరాల కొద్దీ అది కొనుక్కుంటున్నావు, అంతే. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి, అంతే. అవి నీకు నిజమైన ఆశీర్వాదాలు కాదు, అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఫలం. అది నువ్వు ఫలిస్తున్నాను అనుకుంటున్నావు, ఆత్మీయంగా కాదు. ఆత్మ ఫలము వేరు, అవి నిజమైన ఫలములు కాదు. మీకు తెలుసా, నేను ఇందాక కూడా చెప్తూ ఉన్నా, నేను చిన్నపిల్లప్పుడు హిందువులుగా మేము ఉన్నప్పుడు మా అమ్మ ఒక టెంపుల్కి తీసుకువెళ్తా ఉంది, కాకాణి దగ్గర ప్రాంతంలో. ఆ బస్ స్టాండ్లో నుంచొని ఉన్నాం పిల్లలు, నేను మా చెల్లి, అమ్మ నుంచున్నాం ఆ టెంపుల్కి వెళ్ళడానికి. ఎదురుగా చాలా దొండకాయలు భయంకరంగా అల్లుకొని ఉన్నాయి బాగా. మా అమ్మతో అంటున్నా, అమ్మ చాలా దొండకాయలు ఉన్నాయి, మా కోసుకొచ్చేనా నేను అంటున్నా. మా అమ్మ వాటిని చూసి అంటుంది, అవి పిచ్చి దొండకాయలు అని చెప్పింది. ఏం దొండకాయలు? దొండకాయలనే ఉన్నాయి అచ్చం, కానీ అవి ఏం కాయలంట? పిచ్చి దొండ అంట. తినడానికి పనికిరావు. నేను ఫస్ట్ టైం చూసింది అక్కడే, ఆ పిచ్చి దొండకాయలు అంట అవి.
అచ్చం దొండకాయలానే ఉన్నాయి. అది అనుకుంటుంది నేను బాగా ఫలించాను అని. కానీ అది ఎవరికి ప్రయోజనము లేదు. కాల్చివేయుటకు తప్ప ప్రయోజనమే లేదు. నీతో పాటు ఈ భూమిని నువ్వు విడిచిపెట్టినప్పుడు అవి కూడా విడవబడతాయి. ఈరోజు ఫలించాను అని నువ్వు అనుకుంటున్నావు, అలా ఫలించినట్టు కనబడుతున్నావు. ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో చెప్పినట్లు దేవుడంట కొంతమందిని ఎంత బాగు చేసి, ఎంత ఎరువేసి, ఎంత లోతైన వాక్యాలు చెప్తూ ఉంటారు. నిజంగా ఆ వాక్యం పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు. అప్పుడప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చి ఎంతో బాగా చెప్తున్నారు. వాక్యం చాలా బాగుంటుంది, నిజమే. కానీ ఫలములేవి దేవుడు అడుగుతున్నాడు. ఫలములేది యెషయా అంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-6 వరకు చదవండి. నా ప్రియుని గూర్చి పాడుదును, వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వానిని గూర్చి పాడుదును, వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి నాటించెను. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన వేయించెను, తొలిపించెను, ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. కానీ అయ్యా ఏం కాసిందంట? ఏంటిది? ఇంత వాక్యం వింటున్నావే, సంఘంలో సరిపోదన్నట్టు ఎక్స్ట్రా కూడికలకి వెళ్ళిపోతావే తగిలించుకొని. వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని పరిగెత్తుతావు, సంఘం కూడా వదిలిపెట్టి పరిగెత్తుతావే. లెగిస్తే వాక్యాలు టీవీలో పెట్టుకొని వింటావు, ఫోనుల్లో పెట్టుకొని వింటావు. కారు ద్రాక్షలు ఫలిస్తున్నావేంటి? ఎంత ప్రయాసపడుతున్నారు సేవకులు, ఎంత ప్రయాసపడుతున్నారు నువ్వు ఆత్మ సంబంధముగా ఫలించాలని. ఎప్పుడు శరీర సంబంధమైన ఫలాలేనా నీ జీవితంలో? ఎప్పుడు కూడా శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావే. శరీరాశలు స్పష్టమై ఉన్నాయి అంటండి, గలతీ పత్రికలో ఉంటాయి. గలతీ ఏనండి చూడండి, శరీర ఆ యొక్క క్రియలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. కొరింథీయులకు రాసిన పత్రిక గలతీ 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. బా ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా కారు ద్రాక్షలే. ఇంకా శరీరానుసారంగానే ఉంటూ ఉన్నాం. ఎంత ఎరువేస్తూ, ఎంత లోతైన వాక్యాలు బోధిస్తూ, ఎంతగా దేవుడు ప్రేమిస్తూ, హెచ్చరిస్తూ ఫలించండి ఫలించండి అని చెప్తే ఎంత బాగా వింటామో. వినేటప్పుడు మనకంటే మించిన వాళ్ళు ఉండరు. అంత చక్కగా వింటాం బుద్ధిగా కూర్చొని దేవుని వాక్యం. ఫలించడానికి వచ్చేసరికి వదిలేస్తాం. శరీర సంబంధంగానే ఉంటూ ఉన్నావు, ఇంకా శరీర క్రియలలోనే ఉంటున్నావు. కారు ఇంత త్యాగం చేస్తే ఆ కాపరి చివరికి అదేం ఫలాలు వస్తుందంట? కారు ద్రాక్ష. పనికిరానటువంటి వెర్రి ద్రాక్షాలు కదండి, చేదు ఉంటాయి, అవి పనికిరావు తినడానికి. అచ్చం ద్రాక్షలానే ఉంటాయి, వెర్రి ద్రాక్ష అంటారు. యాపిల్స్ కూడా అంతే, కొన్ని అచ్చం యాపిల్లానే ఉంటాయి, పిచ్చి యాపిల్స్ అంటారు వాటిని. దోసకాయలు కూడా చూసుంటారు మీరు, పిచ్చి దోసకాయలు అచ్చం దోసకాయలానే ఉంటాయి, దానికి కొంచెం ముళ్ళు ఉంటాయి పిచ్చి దోసకాయకి పైన కదా. అవి తినడానికి పనికిరావు, చేదు వేరు. దోసకాయల్లో తినేటప్పుడు మనం కొనుక్కునే దోసకాయల్లో చేదు తగిలిద్ది చూడు, అది వేరు. అవి నిజంగా తినేవే, పొరపాటున ఏదో కొన్ని విత్తనాలు కొద్దిగా ఆయుధం వల్ల చేదు వస్తుంది, అది కాదు. పిచ్చి దోసకాయలు, అచ్చంగా పిచ్చి దోసకాయలు అవి అసలు తినడానికే పనికిరావు, దేనికి పనికిరావు. అవి అచ్చం అలానే ఉంటాయి. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు కూడా దేవునికి వేరైపోయి చాలా లోక సంబంధంగా ఫలిస్తున్నాను అనే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు. అవన్నీ పనికిరానివి. పనికిరాని దొండకాయలు ఎలానో, పనికిరాని దోసకాయలు ఎలానో, పనికిరాని కారు ద్రాక్ష ఎలానో, భూ సంబంధమైన ఫలాలు కూడా పనికిరానివి. ఒకరోజు భూమి మీద నువ్వు విడిచిపెట్టవలసినవి. ప్రియ సంగమా, ఈరోజు విలువైన వస్తు వాహనాలతో తులదోగటము కాదు నువ్వు ఫలించటం. ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రసంగిలో చెప్తాడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లు అన్నాడు. ఈ ఆత్మ విషయం ఒక్కటి పక్కన పెట్టేస్తాము. అసలు చెప్పింది అన్ని విషయాలలో వర్ధిల్లడానికి ప్రయత్నిస్తాం. ఆ దేవుడు చెప్పాడు కదండి,
దేవుడు మంచిగా వేసుకోమన్నాడు కదండి, మంచిగా ఇదిగా ఉండమన్నాడు కదండి. నిజమే, ఉండు, నిన్ను తప్పు ఎవ్వరు అంటల్లా. అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మ సంబంధమైన వర్ధిల్లటం ఎక్కడుంది? ఆత్మ సంబంధమైన ఫలింపు నీ జీవితంలో ఎక్కడున్నది? ఈరోజు మంచి ఫలాలు ఫలించటం నువ్వు మానేసావు కదా, నీలో నుంచి మంచి ఫలములు లేవు కదా. ప్రభువాడు అంటున్నాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఎక్కడ వేయబడిద్దంట? అగ్నిలో కాల్చబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 17 నుంచి 19 వరకు చెప్తూ ఉన్నాడు. ఆ తీగలు కూడా కాల్చబడుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము, మనము ఆత్మ సంబంధముగా ఫలించాలి, మంచి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు. ఇదేంటి? మేము ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుతుంటే మీరు ఎలా ఫలిస్తున్నారంట? ఎలా ఫలిస్తున్నారు? ఇంకా శరీర సంబంధమైనవే. ఇందాక చెప్పా, శరీర సంబంధమైనవి, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందాకే చదువుకున్నాం గలతీ పత్రికలో 5వ అధ్యాయములో. ఈరోజు శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని వాక్యమును వెతికి విసిదపరచి దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నుంచి తెచ్చి అది విత్తుతూ ఉంటే ఏం ఫలిస్తున్నామంటే ఇంకా శరీర సంబంధంగానే. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది. హెబ్రీ 6:8 అంటున్నాడు, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదనను తుదకది ఏం చేస్తున్నాడు దేవుడు? కాల్చివేయబడుతున్నాడు. జాగ్రత్త. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును ఫలించాలి. మంచి ఫలము, ఆత్మ ఫలము నువ్వు ఫలించాలి. ఆత్మఫలము మనకు తెలుసు. ఏంటది ఆత్మఫలం? ఏమనగా గలతీలో అంటారు 5:22 ఏంటంటే ఆత్మఫలము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మఫలము ఇవన్నీ నీలో ఉండాలంటే ప్రేమ అనేది ఫలం ఉంటే చాలు. ఈ ప్రేమ ఒక్కటి నీలో ఉంటే ఈ సంతోషం నీ దగ్గరే ఉంటుంది. సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అన్నీ నీ దగ్గర ఉంటాయి. ఏ పండు ఉంటే? ప్రేమ. మా దగ్గర బోల్డ్ అంత ఉంది, అందుకే మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాం అంటారు. మందిరానికి వచ్చి వాక్యం వినండి అమ్మా అని లోతైన సత్యముల వాక్యాలు నేర్పిస్తుంటే సంఘంలో ఉన్నవాళ్ళని ప్రేమించేది, తీసుకొని వెళ్ళిపోయేది. మందిరంలో ఉన్నోళ్ళని ప్రేమించేది, తీసుకొని వెళ్ళిపోయేది. అయ్యో, కారు ద్రాక్షలు వెర్రి ద్రాక్షలు కాస్తూ ఉన్నామంట మనం. ప్రియ సంగమా, ఎలాగున్నాం? వ్యభిచార క్రియలు చావట్లేదు నీ జీవితంలో. ఏ ప్రేమ మనం కలిగి ఉండాలి? దేవుని ప్రేమ. సిలువ మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ. నీ కొరకు నా కొరకు చివరి రక్తం బొట్టు వరకు ధారపోసినటువంటి ప్రేమ. మొదట ఆయన మనలను ప్రేమించాను. ఎవరు ప్రేమించారంట మనల్ని? మొదట ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాం. మరి ఆ ప్రేమ నీలో ఏది? ఆ ఫలం ఏది నీలో? ఆ ఆత్మ సంబంధమైన ఫలం ఏది? ఎప్పుడు చూసినా నీ కుటుంబాన్నే ప్రేమించుకుంటావు స్వార్థంగా, నీ పిల్లల్నే ప్రేమిస్తావు స్వార్థంగా, నీ భర్తను ప్రేమిస్తావు, నీ భార్యను ప్రేమిస్తావు స్వార్థంగా. ఇంకా ఎక్కువ ఒక మెట్టు వెళ్ళాలంటే నీ రక్త సంబంధంలో ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటావు. నశించిపోతున్న ఆత్మలను ఎందుకు నువ్వు ప్రేమించట్లేదు? నీ కళ్ళ ఎదుట దేవునికి మందిరానికి రాకుండా నాశనమైపోతూ ఉన్నారు కదా. నిజంగా ఆ ఫలము నీలో ఉంటే వారు నశించిపోతున్నారని వారి కొరకు కన్నీరు కార్చట్లేదు ఎందుకు? ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ఆయన ప్రేమ నీలో ఉన్నదా? నిజంగా ఆయన మాటను నువ్వు గౌరవిస్తూ ఉన్నావా? యోహాను సువార్త 14:24 అంటాడు, నన్ను ప్రేమింపనివాడు నా మాట గైకొనడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము, ప్రేమ నీకు లేదు అంటే ఆయన మాటని నువ్వేం చేయట్లేదు? గైకొనట్లేదు. అంటే మాటని వినట్లేదు అంటే దేవుణ్ణి ఏం చేయట్లా? నువ్వు ప్రేమించట్లా. 6 దినములు నాయి 7వ దినము నాది అని దేవుడు చెప్పాడు. అది మనం గైకొనట్లేదు అంటే దేవుణ్ణి మనం ఏం చేయట్లా?
ప్రేమించట్లేదు. దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఏదో ఉంది. ఒక మనిషినో, డబ్బునో, లోకాన్నో, బంధుత్వాల్లో, ఫంక్షన్లో, దేన్నో ప్రేమిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. ఈ ప్రేమ నీలో లేకపోతే దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? పాతాళానికి దగ్గరగా ఉన్నాడు. ఏ ప్రేమ లేనివాడు? దేవుని ప్రేమ. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ లేనివాడు, భారము లేనివాడు. ప్రియ సంగమా, ఎప్పుడు స్వార్థముతో కూడిన ప్రేమే నీది. నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఇదే స్వార్థం. ఒక వ్యక్తి క్రీస్తుని ఎరగకుండా నీ ఎదుట, కళ్ళ ఎదుట నశించిపోతున్నాడు, పాపంలో పడిపోయి ఉంటున్నాడు, నరకానికి, పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వ్యక్తులకి సువార్త చెప్పాం. ఎందుకంటే ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ లేదు. ఎందుకంటే దేవుని నిజమైన ప్రేమ నీలో లేదు, ఆ ఫలము నీలో లేదు. దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధమైన ఫలము, ప్రేమ. ఈ ప్రేమ నీలో ఉన్నదా? మనము కూడా ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామంట. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మరి ఫలం నీలో ఉందా? ఒక మాటే పడవు. నాకెందుకులే, నేను పిలుస్తుంటే నన్ను ఏదో అంటున్నారు, నేను చెప్తున్నంటే ఇంకేదో అంటున్నారు, నాకెందుకు వచ్చింది బాధ, వాళ్ళ చేత నేను ఎందుకు అనిపించుకోవాలి, నేను ఎవరిని పిలవనమ్మా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనమ్మా, నాకు వద్దమ్మా అంటూ ఉంటారు. అలాగే మన యొక్క తండ్రి అయిన దేవుడు కూడా అలానే నీ విషయంలో అనుకుంటే ఈరోజు నీ జీవితం ఎక్కడ ఉండేది? నువ్వు ఏ స్థితిలో ఉండేదానివో, ఏ స్థితిలో ఉండేవాడివో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సంగమా. ఈరోజు ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక మనము కూడా లోకములో నశించిపోతున్న వారి కొరకు ఏం పెట్టాలంట? ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇర్మయా గ్రంథం 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపుతున్నాను? కృప చూపుచున్నాను. ఆ ప్రేమనే ఫలం ఏది నీలో? శరీర సంబంధమైన ప్రేమే నీలో కనిపిస్తున్నది. వ్యభిచార సంబంధమైన ప్రేమ నీలో, కామ వాంఛలతో కూడిన ప్రేమ కనిపిస్తున్నది. కానీ ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అనే ప్రేమ నీలో ఉన్నదా? ప్రియ సంగమ, ఈరోజు ఆ ఫలము నీలో లేదు అంటున్నాడు. కారు ద్రాక్షలే నువ్వు కాయుచున్నావు, కానీ నిజమైన ఆత్మ ఫలమును నువ్వు ఫలించలేకపోతున్నావు అంటున్నాడు. మీరు కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం కనుక మీరు చదువుకుంటే ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ఇది వీలైతే యవన బిడ్డలందరూ కూడా ఈ అధ్యాయం కంటత పట్టాలి. సండే స్కూల్ టీచర్స్ ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ అధ్యాయం ఎక్కువగా నేర్పించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటున్నాడు 8వ వచనంలో. ఏమండి, శాశ్వత కాలం ఉంటుందంట. 13లో అంటాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిలో నిలుచున్నది ఏంటో తెలుసా? ప్రేమే. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. నిన్ను ప్రేమించిన ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ. నా మట్టుకైతే పాపపు బురదలో, లోకములో, విగ్రహారాధనలతో, లోకాశలతో పడిపోయినటువంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి ఈ లోక మురికి నుంచి నన్ను పైకి లేవనెత్తిన ప్రేమ కల్వరి ప్రేమ. ప్రియ సంగమా, నువ్వే ప్రేమ కలిగి ఉంటున్నావు? ఎలాంటి ఫలము నువ్వు జీవితంలో ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకో. మారు మనసు పొంది ఎన్ని దినాలు అవుతుంది? మారు మనసుకు తగిన ఫలం నీలో ఉన్నదా? లూకా సువార్తలో అడుగుతున్నాడు 15వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. నేను ముగించబోతూ ఉన్నాను. 15వ అధ్యాయము 7వ వచనము లూకా సువార్త. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతున్నదంట. మారు మనసు లేని 99 కంటే, చూడండి, పొందినావు, నువ్వు మారు మనసు పొందావు, కరెక్టే, పొంది ఎన్ని దినాలు అవుతుంది? మరి మారు మనసు లేని వ్యక్తి కొరకు నువ్వు ఎప్పుడు పరలోకానికి చేర్చే విధంగా నువ్వు ప్రయాసపడుతున్నావు? ఆ వ్యక్తి కొరకు ఎంతవరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఈరోజు మారు మనసుకు కలిగినటువంటి ఫలాలు మనుషుల్లో మనము చూడలేకపోతూ ఉన్నాం. తగిన ఫలం 3వ అధ్యాయం 8లో చూస్తాం. లూకా సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించండి.
ఎంతకాలము నువ్వు ఇంకా భక్తి జీవితంలో నటిస్తూ, భక్తి జీవితంలో నామకార్థంగా క్రైస్తవురాలని, క్రైస్తవుడినని చెప్పుకుంటూ కొనసాగుతూ ఉంటావు? ఎక్కడుంది నీలో ఆత్మఫలము? కారు ద్రాక్షలే కనిపిస్తూ ఉన్నాయి. ఫలించటము అంటే ఆస్తి ఐశ్వర్యములతో తొలతోగటము కాదు, ఆత్మ సంబంధమైన అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు బోల్డంత పెద్ద బిల్డింగ్లో రాజాదిరాజుగా పుట్టుండేవాడు. అదే ఫలించటం అనుకుంటే కాదండి. ఆయన మనకి మాదిరి చూపించాడు. ప్రభువారి భూమి మీద తను తాను తగ్గించుకొని తండ్రిని ప్రేమించిన విధానము, నశించిపోతున్న మనల్ని ప్రేమించిన విధానము చూపించి ఇది నిజముగా ఫలించటం అంటే అని చూపించారు. ఈరోజు ఆ ఫలము మనము కూడా కలిగి ఉండాలని, ఆ ఫలింపు జీవితం మనము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు మనం ఎలాగ ఉన్నాము? ఆత్మ సంబంధముగా నువ్వు ఫలిస్తున్నావా? ప్రభువారు అంటున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు మీరు నిలిచి ఉంటే కానీ మీరేమవ్వరు, ఫలింపరు. నా యందు నిలిచి ఉండని వానిని నేనేం చేస్తానంటున్నాడు? నరికి అగ్నిలో పారవేయబడతాడు. నాకు వేరుగా మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా జీవిస్తున్నావేమో, వేరు తలంపులు వస్తున్నాయేమో, సహవాసమునకు వేరుగా, సంగమునకు వేరుగా ఈరోజు జీవిస్తున్నావేమో. ప్రభువుని అడుగు, ప్రభా మారు మనసుకు తగిన ఫలాలు నాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో ద్రాక్షావల్లి అయిన నీతో అంటుకట్టుబడి నాయన నీకు వేరుగా మేము జీవించనియొద్దు, నీలో నిలిచి ఉండినట్లుగా నాయనా అయ్యా, బోధయందును, నీ వాక్య సత్య బోధయందు నాయన, సహవాసమందు నాయన, రెట్టు విరుచుట యందు, ప్రార్థన యందు మేము ఎడతెగక నిలిచి ఉండి నాయన బహుగా ఫలించడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వేరుగా ఫలిస్తున్నాము అనే భ్రమలో మేము బ్రతకనియొద్దు నాయన. నీకు వేరుండగోరువాడు నాయన నీకు విరోధి అన్నావు. లెస్సైన జ్ఞానమును కట్టి వాడు విరోధి అన్నాడు. ప్రభా, మేము నీకు విరోధులము కాకుండానట్లుగా మా జీవితాలను సరిచేసుకొని మేము బహుగా ఫలించుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.